నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. అతను ఎల్ఎల్బి చదువుతున్నాడు ఉస్మానియా యూనివర్సిటీలో. అతను సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఐటెం లాగా ఒకటి కామెంట్ చేశాడు. కామెంట్ చేస్తే ఆ కామెంట్ని పోలీసు వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుని అతని మీద సెక్షన్ 504 ఐపీసీ, సెక్షన్ 506 ఐపీసీ అనుసరించి క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. సెక్షన్ 504 ఐపీసీ ఏం చెప్తోంది? శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటట్టు చేస్తున్నారని. సెక్షన్ 506 ఏం చేస్తుంది అంటే ఏం చెప్తుంది? పుకార్లు లేవదీస్తున్నారు. లేని విషయాల్ని అందరికీ చెప్పి పుకారు లేవదీసి అశాంతిని ప్రవహించేటట్టుగా చేస్తున్నాడు అని. ఇది క్వాష్కి నిన్న తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెట్టాడు. ఇది జస్టిస్ టి మాధవీదేవి గారి దగ్గరికి వచ్చింది. ఆ స్టూడెంట్ పేరు విజయ్ గోపాల్. ఇట్లా నేను సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే నా మీద ఇట్లా సెక్షన్ 504, సెక్షన్ 505 ఐపీసీని అనుసరించి క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. ఇది చాలా తప్పు. నాకు వాక్ స్వాతంత్రం ఉంది. నేను ఎవరిని తిట్టలేదు, నేను ఎవరిని దూషించలేదు, నేను ఎవరిని కామెంట్ చేయలేదు. నా అభిప్రాయం నేను చెప్తే దాన్ని కూడా తప్పుపట్టి నా మీద క్రిమినల్ కేసు ఫైల్ చేశారు అంటే ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత సదరు క్రిమినల్ కేసుని క్వాష్ చేయడం జరిగింది. అంటే ఏంటి? ఎవరైనా సరే క్రిటిసైజ్ చేస్తే ఇట్లా కేసులు ఉండవు. అది వాక్ స్వాతంత్ర్యము. వాళ్ళని దూషించినా అవమానపరిచినా అవి కేసులు. కానీ ఇట్లా ఏదైనా కామెంట్ చేస్తే అది క్రిమినల్ కేసు కింద రాదు అని ఈ తీర్పు చెప్తోంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా సోషల్ మీడియాలో కామెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎవరిని క్రిటిసైజ్ చేయకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరిని అవమానపరచకుండా మీ అభిప్రాయం చెప్తే అది తప్పు కాదు. కానీ ఎవరినైనా దూషించినా, ఎవరినైనా ఇన్సల్ట్ చేసినా, ఎవరినైనా అవమానపరిచేటట్టు మీరు సోషల్ మీడియాలో కామెంట్ చేసినా అది మాత్రం తప్పు అవుతుంది. అది క్రిమినల్ కేసుకు దారితీస్తుంది. కాబట్టి యంగ్ మిత్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకళ్ళని అనవసరంగా కామెంట్ చేయకండి, దూషించకండి, తిట్టకండి, అబ్యూజ్ చేయకండి, అవమానపరచకండి. చేస్తే ఇటువంటి పరిణామాలే వస్తాయి అన్నది అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగడము, లాయర్ల చుట్టూ తిరగడము, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడము, ఏదో నేను కామెంట్ చేస్తే దానివల్ల నాకు ఒరిగేది ఏంటి అని అనుకోకపోవడం, ఇవన్నీ తప్పు అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ.